శతమానం భవతి సీరియల్ ఎపిసోడ్ 1268 13th May 2025 ఏం జరిగిందో చూద్దాం. భాను, ఏమైంది మురారి గారు, మీరు వెళ్ళిన పని భోజనం చేయమంటే భోజనం కూడా చేయకుండా వెళ్ళారు, వెళ్ళిన పని అయ్యిందా అని అడుగుతుంది భాను. అప్పుడు లేదు భాను, మేము ఒకటి అనుకుంటే అక్కడ ఇంకొకటి జరిగింది అని చెప్తారు సత్య పార్దు. అప్పుడు భాను, మురారి గారు మీరేం బాధపడకండి, మీరు ప్రేమించిన రాధ మీకు తప్పకుండా దగ్గర అవుతుంది. ప్రేమ మనుషుల్ని దూరంగా ఉంచుతుందేమో కానీ ప్రేమని దూరం చేయలేదు అని చెప్తే అప్పుడు మురారి, ఏంటి భాను నువ్వు మాట్లాడేది అని అడుగుతాడు మురారి. అప్పుడు భాను, మురారి గారు మిమ్మల్ని పూర్తిగా చదివిన మనిషిని నేను, మీ మాటల్లోని అంతరార్థం నేను తెలుసుకోగలను. శారద, అవును, మురారి విషయంలో భాను చాలా జాగ్రత్త తీసుకుంటుంది, ఆ అబ్బాయి అంటే తనకి అంత గౌరవం శ్రద్ధ మర్యాద ఉంది అని అంటుంది శారద. అప్పుడు బామ్మ, సరే సరే ఇప్పటికే చాలా సమయం అయింది, అందరం కలిసి భోంచేద్దాం పదండి అంటే మురారి, అదేంటి మీరెవరు ఇంకా భోంచేయలేదా అని అడుగుతాడు. అప్పుడు భాను, మీరు బయటికి వెళ్తే మేమందరం ఎలా భోజనం చేస్తాం, అందరం కలిసి భోంచేద్దాం పదండి అని ఇంకా అందరూ భోజనాలకు కూర్చుంటారు. ఇంకా మగోళ్ళందరినీ కూర్చోబెడతారు. చెల్లమ్మ నువ్వు కూడా వచ్చి కూర్చో అమ్మ, భోంచేద్దాం అందరం కూర్చోండి అని అంటాడు వాసు. అప్పుడు ఊర్మిళ, పర్వాలేదన్నయ్య, ముందు మగవాళ్ళు అందరూ భోంచేస్తే తర్వాత మేము ఆడవాళ్ళం అందరం కూర్చొని తింటామని అంటుంది ఊర్మిళ. భువనేశ్వరి కూడా, అవునండి ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం కదా, ఇంట్లో ఏదైనా పండగ ఫంక్షన్ ఉన్నప్పుడు ముందు మగవాళ్ళకి పిల్లలకి పెట్టేసి ఆ తర్వాత ఆడవాళ్ళం అందరం కూర్చొని తింటాం అని అంటుంది భువనేశ్వరి. భాను ఒక డిష్ తీసుకొచ్చి, మురారి గారు ఈ కూర మీకు ఇష్టమని ప్రత్యేకంగా చేయించాను తినండి అని వేస్తే ఇంక మురారి చాలు 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 అని అంటాడు. ఇంకా కార్తిక్, భాను నాకు కూడా కొంచెం వేస్తావా అంటే, ఏంటండి ఇది మన ఇల్లు, మీకేం కావాలో మీరు వేసుకోండి, అన్నీ అక్కడే ఉన్నాయి. మురారి గారంటే మొహమాట పడతారు, ఆయన కోసమే ఇష్టమని ఇవన్నీ తీసుకొచ్చాను. మురారి గారు ఇదిగోండి అని వడ్డిస్తూ ఉంటే కార్తిక్ ఫీల్ అవుతాడు. వాసునేమో భానుని కొంచెం సీరియస్గా ఇబ్బందిగా చూస్తాడు. కార్తిక్కి అస్సలు నచ్చదు, చాలా కోపం వస్తుంది, వాసు కూడా ఇబ్బంది పడతాడు. అప్పుడు సత్య, భాను ఇది కూడా మా ఇల్లే అనుకుంటాం కదా, మావయ్య మొహమాట పడకుండా నేను చూసుకుంటాను కదా అని అంటుంది సత్య. అప్పుడు భాను, భలేదానివే, నేను లేనా ఇంటి చూసుకోవడానికి, మురారి గారు ఈ స్వీట్ కూడా తినండి అని వడ్డించేస్తూ ఉంటుంది. మురారి ఏమో, చాలు భాను, నేను నాకేమైనా కావాలంటే అడిగి వేయించుకుంటాను అని అంటాడు. కార్తిక్ తినడం ఆపేసి వాళ్ళిద్దరినే చూస్తూ ఉంటాడు. ఇంకా వాసు కార్తిక్తో, తిను బాబు అని అంటాడు. మురారి, చాలు భాను చాలు అంటే, తినండి మురారి గారు అంటే, తర్వాత తింటాను అని అంటాడు మురారి. ఇంకా వాసు భానుని చూసి కార్తిక్ని చూసి ఇలా అంటాడు, నువ్వెందుకమ్మా వడ్డించడం, పాప ఏడుస్తుంది, మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు కదా మేము చూసుకుంటాంలే అని అంటాడు వాసు. అప్పుడు భాను, నాన్న ఏం అవసరం లేదు, నేనున్నాను కదా, నేను చెప్పాను కదా నేను వడ్డిస్తానని, అందులోనూ మురారి గారికి ఏమేమి ఇష్టమో నాకు మాత్రమే తెలుసు అని అంటుంది భాను. ఆయన ఏది ఇష్టంగా తింటారో నాకు తెలుసు కాబట్టి నేనే వడ్డిస్తాను అని అంటుంది భాను. ఇంకా భానుకి ఏం చెప్పలేక మొహం పక్కకి తిప్పుకుంటాడు వాసు. భాను, చాందిని మిగిలిన వాళ్ళకి నువ్వు వడ్డించు, ఈరోజు మీ అన్నయ్యకి కూడా నువ్వే వడ్డించు, మీ అన్నయ్యకి ఏమి ఇష్టమో నీకు తెలుసు కదా అని అంటుంది భాను చాందినితో. దేవమ్మ నీలిమతో, నీలిమ ఈ ఇంట్లో నువ్వు సంతోషంగానే ఉన్నావు కదూ అని అడుగుతుంది. అప్పుడు నీలిమ ఏం మాట్లాడదు. నీలిమ నేను నిన్నే అడుగుతున్నాను అని అంటుంది దేవమ్మ. నువ్వు బాగానే ఉన్నావు కదా అని దేవమ్మ అంటే, నీలిమ బాగానే ఉన్నాను దేవమ్మ, అందరూ నన్ను అభిమానించే వాళ్ళే కదా, నాకు ఇబ్బంది ఏముంటుంది అంటుంది నీలిమ. మరేంటి అంత డల్గా ఉన్నావు, ఇందాక నుంచి గమనిస్తున్నాను అని దేవమ్మ అడిగితే అప్పుడు నీలిమ, అదేం లేదు, అజయ్కి కదలిక వచ్చింది అని చెప్పారు కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను అంటుంది నీలిమ. ఇప్పుడు దేవమ్మ, నిజమే నీలిమ, ఆ రోజు నువ్వు మా ఇంటికి వచ్చి అజయ్ని ఆ పరిస్థితుల్లో చూసి చాలా బాధపడ్డావు, నేను కూడా నువ్వు నా కొడుకు గురించి అంత గొప్పగా ఆలోచించినందుకు చాలా సంతోషపడ్డాను. వాడు తొందరగా కోలుకోవాలని, వాడికి ఇలా జరగడానికి కారణం ఎవరో తెలుసుకోవాలని నీకు కూడా ఉంది కదా అని అడుగుతుంది దేవమ్మ. నీలిమ తన మనసులో ఆలోచిస్తుంది, అజయ్కి ఇలా జరగడానికి నేనే కారణం, ఇప్పుడు తను లేచాడంటే నా పేరే చెప్తాడు, అదే భయంగా ఉంది అని అనుకుంటుంది మనస్సులో. అప్పుడు దేవమ్మ, అదేంటి నీలిమ మాట్లాడుతుంటే అలా మౌనంగా ఉండిపోయావు, నా కొడుకు కోలుకోవాలని నువ్వు కోరుకుంటున్నావు కదా అని అడుగుతుంది. అప్పుడు నీలిమ, చెప్పాను కదా దేవమ్మ, అజయ్ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను అని అంటే, దేవమ్మ నాకు తెలుసు మీ అందరిది చాలా మంచి మనస్సు, డాక్టర్కి కూడా ఫోన్ చేశాను, అజయ్ పరిస్థితి ఏంటో పూర్తిగా వివరించాను, వెంటనే జాయిన్ చేయమన్నారు, నేను జాయిన్ చేశాను, అజయ్ మళ్ళీ తిరిగి మామూలు మనిషిలాగా నడుస్తాడు మాట్లాడతాడు అని చెప్పారు అని దేవమ్మ చెప్తే, నీలిమ ఏంటి హాస్పిటల్లో జాయిన్ చేశారా, ఏ హాస్పిటల్ అని అడిగితే సిటీ హాస్పిటల్ అని చెప్తుంది దేవమ్మ. అక్కడ ఐసీయూలో ఉంచారు, ట్రీట్మెంట్ జరుగుతుంది అని దేవమ్మ చెప్తుంది. ఈ రోజు రేపు వాడికి ఖచ్చితంగా చలనం వచ్చేస్తుంది, మాట్లాడతాడు అని చెప్తున్నారు అంటే నీలిమ కొంచెం స్మైల్ ఇస్తుంది.
ఇంకా దేవమ్మ సరే నేను వస్తాను అంటే అదేంటి భోంచేసి వెళ్ళమని చెప్పారు కదా అని అంటుంది నీలిమ. ఇప్పుడు దేవమ్మ పర్వాలేదు వాళ్ళకి చెప్పు, అది కాక అజయ్ హాస్పిటల్లోనే ఉన్నాడు కదా, త్వరగా వెళ్ళి నేను చూసుకోవాలి అని అంటుంది దేవమ్మ. మళ్ళీ వస్తాను అని దేవమ్మ చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా వాసు లాన్లోకి వచ్చి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోగా అక్కడికి బామ్మ వస్తుంది. బామ్మ వాసుతో ఏమైందిరా వాసు, ఇంట్లో అందరూ అంత సరదాగా ఉంటే నువ్వేంటి ఒంటరిగా వచ్చి ఇక్కడ కూర్చున్నావు అని అడుగుతుంది. ఈ ఆనందం ఎప్పుడు మాయమవుతుందా అని భయంగా ఉందమ్మా అని వాసు అంటే బామ్మ అదేంటి పంట చేతికి వస్తుంది అని ఆనందించాల్సిన వాడే ఈ పంటకి పురుగు పట్టిపోతుంది అని గట్టు మీద కూర్చొని ఏడ్చాడంట. అలా ఉంది నీ వ్యవహారం అంటుంది బామ్మ. ఇల్లంతా కలకల్లాడుతుంటే నువ్వేంటి కన్నీరు మిగులుతుంది అని ఇలా బాధపడుతున్నావు అని అడిగితే అప్పుడు వాసు అమ్మా నేను మీకు చెప్పేటంతటి వాణ్ణి కాదు. ఆడపిల్ల పెళ్లి చేసుకుని అత్తారింట్లోకి అడుగు పెట్టాక వాళ్ళని తన వాళ్ళగా భావిస్తుంది. తనకు పిల్లలు కలిగాక తన సంతానం గురించి ఆలోచిస్తుంది. అలా కాకుండా ఇంకొకరి గురించి ఎక్కువగా ఆలోచించింది అంటే అది అపార్థానికి దారి తీస్తుంది. ఏ తప్పు చేయని సీతమ్మని అగ్ని పరీక్ష చేయించిన దేశం మనది. అలాంటిది ఇప్పుడు ఆ మురారి బాబు మీద మన బాను అంతటి అభిమానాన్ని చూపిస్తూ ఉంటే రేపు తన జీవితం ఏమవుతుందా అని నాకు భయంగా ఉందమ్మా అని అంటాడు వాసు. అప్పుడు బామ్మ సీతమ్మకి అగ్ని పరీక్ష విధించింది అని నువ్వే చెప్తున్నావు, కానీ ఆ అగ్ని పువ్వుని తను దేవతగా కొలుస్తున్న దేశం ఇది అని నువ్వు మర్చిపోతున్నావు. ఒకటి గుర్తుపెట్టుకోరా వాసు, పాను లాంటి మనిషికి మమకారాన్ని పంచడమే తెలుసు, మనసులో ఎలాంటి మలినం ఉండదు. తనకి చిన్న సాయం చేసిన వాళ్ళకు కూడా తను ఎంతో అభిమానాన్ని మమకారాన్ని చూపిస్తుంది. దాన్ని తప్పు అనేవాళ్ళు ఇంట్లో ఎవరూ లేరురా. అప్పుడు వాసు నిజమే అమ్మా, నేను కాదు అనను, కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండవు, అందరి మనసులు ఎప్పుడు ఒకేలాగా ఆలోచిస్తూ ఉండవు. బాను ఇప్పుడు పెళ్ళైన ఆడపిల్ల, ఆ మురారి గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటుంది. అందుకే ఏ చిన్న పొరపాటు జరిగినా ఈ ఇంట్లో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో అని చాలా భయంగా ఉంది అని అంటాడు వాసు. ఇప్పుడిప్పుడే నా కూతురు జీవితం ఆనందంగా ఉంది అని సంతోషపడాలా, లేక నా కూతురు జీవితంలో ఆనందం తొందరలోనే పోతుంది అని బాధపడాలో తెలియని పరిస్థితి. ఎంత కాదనుకున్నా ఇలా కార్తిక్ సమక్షంలోనే తను ఇలా శ్రద్ధ తీసుకుంటూ ఉంటే కార్తిక్ పట్టించుకోకపోయినా సమాజం అనేది ఒకటి ఉంటుంది కదా. నరం లేని నాలుక ఏ మాటైనా అనొచ్చు, కానీ దాన్ని నా అల్లుడు సీరియస్గా తీసుకుంటే నా కూతురు జీవితం ప్రశ్నార్థకం అవుతుంది. అప్పుడు బామ్మ అరే అవన్నీ పాతకాలం పద్ధతులురా, కాలం అలా ఆగిపోలేదు, మారుతూ వచ్చింది. మీ కాలం వచ్చేప్పటికీ నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకునే కాలం వచ్చింది. ఇప్పటి తరానికి ఎవరిని అభిమానిస్తున్నారు, ఎందుకు అభిమానిస్తున్నారు అని చెప్పే స్వతంత్రం ఉందిరా. స్వతంత్రాన్ని తప్పు అనడం తప్పే అవుతుందిరా. కాలం మారినా ఆడపిల్ల పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదమ్మా. సాగినంత కాలం బాగానే ఉంటుంది, కానీ చిన్న మనస్పర్ధ వచ్చినా అది పెద్దది అవుతూనే ఉంటుంది. నలుగురిలో నుంచొని నవ్వితేనే తప్పు అనే సమాజం మనది. అలాంటిది వేరే వ్యక్తి గురించి తన ఆలోచన మంచిదే కావచ్చు, సాయం చేశారు అన్న మమకారం కావచ్చు, కానీ ఇలా ఆలోచించడం తప్పు అని నాకు అనిపిస్తుంది. చెప్పడానిక తల్లి లేదు, ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు. ఏం జరుగుతుందో ఏంటో అని నాకు భయంగా ఉందమ్మా అంటే అప్పుడు బామ్మ బాను లాంటి మంచి మనసు అందరికీ ఉండదురా, నూటికో కోటికో ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ద్రోహం చేసిన వాళ్ళని కూడా క్షమించే గుణం, ద్వేషించే వాళ్ళని కూడా అభిమానంతో మార్చుకునే గొప్పతనం తనది. సాయం చేసే గుణం ఉంది కాబట్టేరా కష్టాల్లో ఉన్నారు అంటే తను పరిగెత్తింది. అలా చేయడం వల్ల తనకి నష్టమే జరుగుండొచ్చు, కానీ వాళ్ళు మాత్రం వదిలేయలేదు కదా. తను వాళ్ళ మనిషి అని అపోహపడ్డారు, అభిమానంతోనే చూశారు. మన బానుని కంటికి రెప్పలాగా కాపాడుకున్నారు. కడుపుతో ఉంది అని తెలిసినా కూడా పుట్టింట్లో చూసుకున్నట్టు ప్రేమగా చూశారు, పురుడు పోశారు. అంత చేశారు కాబట్టే తన మీద వాళ్ళకి అభిమానం ఉందిరా. ఆ మురారి ప్రేమించిన రాధ తనలాగే ఉంది కాబట్టి మురారి బాను విషయంలో అంత జాగ్రత్తగా ఉండి ఉండొచ్చు. తరువాత ఎవరికి వారు అని తెలిసిపోయింది కాబట్టి ఆ రోజు చేసిన సాయాన్ని తను ఏ రోజు మర్చిపోలేదు అని తనకి తెలుసు. అందుకే ఆ అబ్బాయి బాధపడకూడదు, తను ప్రేమించిన అమ్మాయిని తనతో కలపాలి అని ఇది ప్రయత్నాలు చేస్తుంది. మరి ముఖ్యంగా 1 సంవత్సరం పాటు వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి వాళ్ళ అలవాట్లు ఇష్టాలు తనకి తెలుసు కాబట్టి అవి మనకి చెప్తుంది. అదేమి తనకి తప్పుగా అనిపించలేదు. బాను మురారి గురించి అలా ఆలోచించడం మనం తప్పుగా ఆలోచిస్తున్నాం, కానీ బాను అలా ఆలోచించలేదు. ఆ రోజు నిజంగా వాళ్ళు బానుని అభిమానంగా చూసుకున్నారు. ఈ రోజు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు తన అభిమానం చూపిస్తుంది. ఈ విషయంలో బాను మనసు మనందరికీ తెలిసిన తనని అపార్థం చేసుకుంటామని అనుకోవడం మన వివేకం అవుతుందిరా. కార్తిక్కి తన భార్య అంటే ఏంటో తెలుసు, ఊర్మిళకి తన కోడలు గొప్పతనం ఏంటో తెలుసు.
మనోహర్కి, పార్దు, చాందినికి అందరికీ భాను ఎలాంటిదో ఏంటో తెలుసు. ఇంకా నా మనవరాల గురించి నేను ఎప్పుడు అపార్థం చేసుకోలేదు. నీ కూతురు గురించి నువ్వే తప్పుగా ఆలోచిస్తున్నావురా. అందరం అయిన వాళ్ళం అయినప్పుడు భాను జీవితానికి ఏమవుతుందిరా? నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచించి బాధపడకు. పొరపాటున తనేమైనా వినింది అంటే ఇంకా బాధపడుతుందిరా. పొరపాటున నువ్వు ఈ మాట ఎక్కడ అనకు, ఇంక వెళ్దాందా అని బామ్మ అంటే అప్పుడు వాసు, నా కూతురు గురించి నాకు బాగా తెలుసు, ఈ కుటుంబం గురించి కూడా నాకు బాగా తెలుసమ్మా. కానీ పొరపాటున ఎవరైనా తప్పుగా ఆలోచిస్తే నా కూతురు జీవితం ఏమైపోతుందో అని భయంతో ఇలా అన్నాను. ఇప్పుడు మీరు చెప్పాక నాకు కొంచెం ధైర్యం వచ్చింది. మీరు వెళ్ళండి, నేను కొంతసేపు ఉన్నాక వస్తాను అంటాడు వాసు. అప్పుడు బామ్మ, నువ్వు మనశ్శాంతి కోసం ఒంటరిగా కూర్చుంటానంటే నాకు ఏ ఇబ్బంది లేదు, కానీ నువ్వు మనసులో ఏదో బెంగ పెట్టుకొని ఇలా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తానంటే మాత్రం నేను ఊరుకోనురా అంటుంది బామ్మ. ఇంకా భాను కార్తిక్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళాక భాను కార్తిక్తో ఇలా అంటుంది, ఫంక్షన్ చాలా బాగా జరిగింది కదండి అని అంటుంది. అప్పుడు కార్తిక్, నువ్వు తీసుకునే నిర్ణయం కూడా బాగుంది. అంటే అందరూ మన వాళ్ళు అయినప్పుడు పరాయి వాళ్ళలాగా ఎవరిని చూస్తాం. అన్నయ్య, చాందిని కూడా ఆనందించారు కదా అంటే కార్తిక్, అవును భాను, నువ్వెప్పుడు నీ గురించి కాకుండా ఇంకొకళ్ళ గురించి ఆలోచిస్తుంటావు కదా అని అంటాడు. అయినా వాళ్ళ ఆనందంలోనే నీ సంతోషాలని వెతుక్కుంటావు నువ్వు అని అంటే, మనం బాధలో ఉన్నప్పుడు ఓదార్చే వాళ్ళు నలుగురు ఉండాలండి. ఎదుటి వారికి బాధ కలిగినప్పుడు ధైర్యం చెప్పే గుణం మనకి ఉండాలి. అప్పుడే మన అనుకున్న వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు అని భాను అంటుంది. నలుగురి బాధను పంచుకోకుండా మనతో ఉండే వాళ్ళ జీవితం సంతోష పెట్టకుండా ఉండే జీవితం వ్యర్థమని నా ఉద్దేశం అని భాను అంటుంది. అందుకే నా వాళ్ళు అనుకునే వాళ్ళందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటాను అని భాను అంటే, ఒక సత్య వస్తే రా సత్య అని అంటాడు. మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, నేను మళ్ళీ వస్తాను అంటే, అదేం లేదు మామూలుగా మాట్లాడుకుంటున్నాం అని భాను అంటుంది. పర్వాలేదు భాను, నేను మళ్ళీ మాట్లాడతాను అని సత్య అంటే, కార్తిక్ ఏదో చెప్పాలని వచ్చావు కదమ్మా, మళ్ళీ రావడం ఎందుకు? భాను, నాకు ఒక సాయం చేస్తావా అంటే, చేస్తావా అని అడుగుతావేంటి, ఏంటో చెప్పు అని భాను అంటే, నీకు తెలియంది లేదు, నేను ఎప్పుడు ఆలోచించేది మా మావయ్య గురించే. మా మావయ్య ఎప్పుడు సంతోషంగా ఉండాలనేదే నేను కోరుకుంటాను. కానీ అలాంటి మావయ్య బాధగా ఉండడం నేను చూడలేకపోతున్నా. ఎక్కడున్నా తను రాధ గురించి ఆలోచిస్తున్నాడు. అందుకే రాధని వెతకడానికి నువ్వు నాకు సాయం చేయాలి అని సత్య అడుగుతుంది. ఇప్పుడు భాను అలానే చూస్తుంటే, ఏంటి భాను అలా చూస్తున్నావు, నేనేమైనా తప్పుగా మాట్లాడానా అంటే, లేదు సత్య, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. మీ అమ్మగారు నిన్ను మురారి గారికి ఇచ్చి పెళ్లి చేయాలి, అందుకోసం మురారి గారితో మాట్లాడమని నాతో ఆల్రెడీ చెప్పారు. కానీ ఇప్పుడు నువ్వు వచ్చి మీ మావయ్యని రాధని కలపాలని చూస్తున్నావు. ఇద్దరిలోనూ ఎంత తేడా ఉంది, అదే నేను ఆశ్చర్యంగా చూస్తున్నాను అని అంటుంది భాను. అప్పుడు సత్య, నిజమే భాను, మా అమ్మకి నేనంటే ఇష్టం కాబట్టి నేను ఇష్టపడ్డ మావయ్య నా జీవితంలో ఉండాలి అని కోరుకుంటుంది. మరి నాకు మావయ్య అంటే ఇష్టం, తను సంతోషంగా ఉండాలంటే తను ఇష్టపడ్డ రాధ తన జీవితంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇద్దరి కోరికల్లోనూ తప్పు లేదు. మా అమ్మ ఈ మాట నలుగురిలోనే చెప్తే స్వార్థం అంటారు, నేను నా మాట నలుగురిలోనే చెప్తే త్యాగం అంటారు. నా మీదున్న మమకారంతో మా అమ్మ అలా మాట్లాడింది, కానీ నేను మాత్రం మావయ్యని రాధని కలపాలనుకుంటున్నాను. అప్పుడు కార్తిక్, అదేంటి మరి, నువ్వు ఇష్టపడ్డ మనిషిని నువ్వు దూరం చేసుకోవడం ఏంటి, ఆ రాధ ఎలాగో లేదు కదా, మరి మీ మావయ్యని నువ్వే పెళ్లి చేసుకోవచ్చు కదా మీ అమ్మ అనుకున్నట్టుగా అని అడిగితే, అప్పుడు సత్య, లేదు కార్తిక్ గారు, మనం ఇష్టపడిన వాళ్ళు మన జీవితంలో ఉంటే ఆ జీవితం నిజంగా చాలా అందంగా ఉంటుంది. కానీ మనం ఇష్టపడ్డ వాళ్ళ జీవితాన్ని ఆనందంగా ఉంచితే అది ఇంకా ఆనందంగా ఉంటుంది. అందుకే నా ప్రేమను గెలిపించుకోవాలని నేను అనుకోవట్లేదు, మా మావయ్య ప్రేమే గెలవాలి అనుకుంటున్నాను. రాధ కోసం మా మావయ్య ఎంతలాగా తప్పిస్తున్నాడో మా భానుకి తెలుసు. మావయ్య మనస్సు ఏంటో మా అందరికంటే భానుకే ఎక్కువ తెలుసు. నువ్వే రాధ అనుకొని తను నీ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకున్నాడో నువ్వే చూసావు కదా, అందుకే ఆ ప్రేమ గెలవాలని నేను కోరుకుంటున్నాను, అదేం తప్పేం కాదు కదా అని అడుగుతుంది సత్య. అప్పుడు భాను, ఏంటి సత్య ఇది, మురారి గారి ప్రేమ గురించి నువ్వు నాకు చెప్తున్నావు, నేను ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన ఆత్మీయతను, ఆయన ప్రేమలోని గొప్పతనాన్ని నేను ఎన్నోసార్లు చూశాను, విన్నాను. అంత గొప్పగా రాధను ప్రేమించిన మనిషి ఆ ప్రేమ గెలవాలని నువ్వే కాదు అందరం కోరుకుంటాం. అంతవరకు ఎందుకు, ఆయన రాధ గురించి చెప్పిన తీరు, ఆ జ్ఞాపకాలు అవన్నీ నేనే రాధ అనుకుని నాతో చెప్పినప్పుడు నేనే ఆశ్చర్యపోయాను. నాకేం మాట్లాడాలో తెలియదు. నిజంగా నేను రాధనా, ఆయన నన్ను ఇంతలాగా ప్రేమించాడా అని నాలో నేనే ఎన్నోసార్లు అనుకున్నాను. తర్వాత నేను భాను అని తెలిసినప్పుడు మురారి గారు కూడా నా రాధ నాకు కనిపించలేదని ఎంతగానో బాధపడ్డారు. అది నేను అర్థం చేసుకోగలను. ప్రేమించిన మనిషి దక్కకుండా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అని అంటే,
కార్తిక్కి కోపం వస్తుంది. కోపంగా చూస్తాడు భాను వంక. సత్యనేమో అందుకే భాను నేను నిన్ను అడుగుతున్నాను, నువ్వు ఇక్కడ సిటీలోనే ఉంటావు కాబట్టి నువ్వు రాధ గురించి ఎంక్వైరీ చేయి, తను ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకో, ఎలాగైనా సరే రాధని కనిపెట్టు, అప్పుడు రాధతోటే మాట్లాడి మావయ్యని రాధని ఒక్కటి చేద్దాం, ఈ సాయం నాకు చేస్తావు కదా అని సత్య అడుగుతుంది. ఇప్పుడు భాను తప్పకుండా చేస్తాను, మురారి గారు సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటాను, తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను అని భాను అంటే అప్పుడు సత్య చాలా థ్యాంక్స్ భాను, నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవని నాకు తెలుసు, అందుకే నిన్ను అడిగాను అని సత్య చెప్తుంది. కార్తిక్ ఏమో అస్సలు నచ్చదు, మొహం అటు పక్కకి తిప్పుకొని కోపంగా ఉంటాడు. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమోలో ఇంకా భువనేశ్వరి భానుని పాపని తీసుకొని అందరూ కలిసి మా ఊరు రండి, అక్కడ కనీసం 10 రోజులు ఉండాలి అంటే భాను చెప్పేస్తుంది తప్పకుండా వస్తాము అని. అప్పుడు భాను ఇలా అంటుంది, కానీ ఇప్పుడు మాత్రం మీరు జయప్రద గారు ఊరు వెళ్తున్నారు, మురారి సత్య గారు ఇక్కడే ఉంటారు అని చెప్తుంది భాను. ఇది నా మాట, మీరు కాదనకూడదు అని భాను అంటుంది. కార్తిక్కి నచ్చదు. భాను ఏమో అదేంటండి మీరు మౌనంగా ఉంటారు అని కార్తిక్ని అడుగుతుంది. అంతా నేనే మాట్లాడితే ఎలాగా, మీరు చెప్పండి అని భాను అంటే కార్తిక్ నువ్వు నిర్ణయం తీసుకున్నాక నేను మాట్లాడడానికి ఏముంది అని అంటాడు. తప్పకుండా ఉంటారులే అని అంటాడు కార్తిక్. శతమానం భవతి సీరియల్ రెగ్యులర్ ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.